జకీర్ నాయక్ వివాదాస్పద ముస్లిం ప్రచారకుడు. ఇప్పటికే దేశం విడిచి వెళ్లి మలేషియాలో సెటిల్ అయిన ప్రచారకర్త. ఇప్పుడు ఇండియాలోని ఎన్డీఏ సర్కార్పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ను తన అస్త్రంగా మలుచుకున్నారు. దీంతో బీజేపీ నేతలు మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? అవి నిజంగా వివాదాస్పద వ్యాఖ్యలేనా? బీజేపీ నేతల అభ్యంతరం ఏంటి? జకీర్ నాయక్ మీకు గుర్తుండే ఉంటాడు. మోడీ సర్కార్ హిందూ సమాజంపై విమర్శలు చేస్తూ ఎప్పుడూ ఆయన న్యూస్లో ఉండేవారు. దీంతో ఆయన ఇస్లామిక్ బోధనలతో యువతను రెచ్చగొడుతున్నారనే చర్చ మొదలైంది. ఆయన స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఇలా రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో 2016లో ఆయన మలేషియాకు పారిపోయారు. మలేషియాలో అప్పుడున్న ప్రభుత్వం ఆయనకు పర్మనెంట్ రెసిడెన్సీ అనుమతులు ఇచ్చింది, అసైలం. దీంతో ఆయన అక్కడ ప్రవచనాలు చేస్తూ భారీ అనుచనగరాన్ని సంపాదించుకున్నారు. ఇందులో చాలామంది ఎక్స్ట్రీమిస్టులు కూడా ఉన్నారు. అదే వచ్చింది ఇప్పుడు తలనొప్పి. అయితే మలేషియా కంటే ముందు చాలా దేశాలను రిక్వెస్ట్ చేశారు. బట్ ఆయన ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా ఒసామా బిన్ లాడెన్కు మద్దతు తెలపడంతో విజ్ఞప్తిని పక్కన పెట్టేశాయి ఆ దేశాలు. ఒసామా బిన్ లాడెన్ను మంచి ప్రబోధకుడిగా గుర్తించానన్నారు జకీర్. అంతేకాదు ఇస్లాం నుంచి ఇతర మతాలకు మారిన వారికి ఉరిశిక్ష విధించాలంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఆయనకు ముస్లింలలో విపరీతమైన మద్దతు ఉంది. ఇలాంటి జకీర్ నాయక్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. ఈ బిల్లు అమలైతే భవిష్యత్తు తరాలను అల్లా క్షమించడంటూ ముస్లింలకు బోధిస్తున్నాడు. అంతేకాదు 50 లక్షల మంది ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అభ్యంతరం తెలపాలంటున్నాడు. మన భవిష్యత్ తరాల కోసం ఇది చేయాల్సిందే అంటున్నాడు అతను. దీంతో ఆయన నిప్పును రాజేసినట్టుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు ఆయన. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. ఈ వీడియోను ఫాలో అయిన వారు ప్రచారం ప్రారంభించారు. కొన్ని ఏరియాల్లో అయితే రోడ్డుపై వెళుతున్న వారిని ఆపి మరీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేపిస్తూ ఉన్నారు. మైకులు పెట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. బిల్లేంటి, అందులో ఉన్నదేంటి, అభ్యంతరాలేంటి, ఇవేవి ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళతో మాట్లాడే సమస్య కూడా లేదు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. జకీర్ వక్ఫ్ బోర్డు అంశాన్ని నెత్తినెత్తుకోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ఘటన జరిగింది. దానివల్ల ఈ పనులు మొదలుపెట్టారా అనే డౌట్ కూడా వస్తుంది. ఆగస్టులో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఇండియా వచ్చారు. అప్పుడు జకీర్ గురించి కూడా ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగింది. ఇండియాలో ఆయనపై ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనను భారత్కి అప్పగించాలని ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే సరైన ఆధారాలు ఉంటే ఆయన అప్పగిస్తామని చెబుతూ వస్తుంది మలేషియా. అయితే ఇప్పుడు ఆ చర్చలు కాస్త ముందుకు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. జకీర్ని ఇండియాకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఈ భేటీ ముగిసిన కొన్ని రోజులకే జకీర్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డ్ బిల్ ఇప్పటిది కాదు, చాలా రోజులుగా ఉంది. ఈ వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. బట్ ఆల్ ఆఫ్ సడన్గా జకీర్ ఇప్పుడెందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు? ఆయనను భారత్కి అప్పగిస్తారన్న భయం మొదలైందా? అందుకే భారత్ ముస్లింల్లో మరింత పాపులర్ అవ్వాలన్న దురుద్దేశంతో ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకుని వాళ్ళలోకి వెళుతున్నారా? పరిస్థితులు చూస్తుంటే అది నిజం అనిపిస్తోంది. నిజానికి ఆయన దేశంలో ఉన్నప్పుడే దేశానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అనే ఒక కాంట్రవర్సీ ఉండేది. ఇప్పుడు మలేషియాలో ఉండి మరింత ధైర్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంటర్నెట్లో వీడియోస్ రిలీజ్ చేస్తే ఉంది, ఎక్కడున్నా ఓకే. సో ఇండైరెక్ట్గా ఇండియా సర్కార్ను రెచ్చగొట్టే ప్రయత్నంలో కూడా ఇది కనిపిస్తోంది. అయితే జకీర్ విషయంలో ఇండియాకు అనేక అనుమానాలు ఉన్నాయి. జకీర్ మత ప్రచారం నిర్వహించే పీస్ టీవీ దుబాయ్ నుంచి పనిచేస్తుంది. ఈ టీవీపై భారత్తో పాటు యూకే, శ్రీలంక లాంటి దేశాల్లో కూడా ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ ఛానల్ పేరుపై గల్ఫ్ దేశాల నుంచి నిధుల సేకరణకు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ నిధులను ముస్లింలను ఉగ్రవాదం వైపు నడిపించేందుకు వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో వీళ్ళు పాల్గొన్నారు. విచారణలో తాము జకీర్ ప్రసంగాలను విని ఈ దాడులు చేశామని చెప్పారు వాళ్ళు. అయితే ముస్లిం దేశాల్లో కూడా ఆయనపై కాస్త వ్యతిరేకత ఉంది. షియాలు, అహ్మదీలను ఆయన విమర్శిస్తున్నారన్న పేరుంది. సున్నీ ఇస్లాంను అనుసరించే సౌదీ అరేబియా జకీర్కు కింగ్ ఫైజల్ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చింది. ఇంత వివాదాస్పదుడైన జకీర్ ఇప్పుడు ఇండియాలో మరో చిచ్చు పెట్టాలనుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.